నేనేదో కామెంట్ చేసినట్లు విన్నాము మీరు 'పేట' మూవీ అంటే దాంట్లో ఏదో కామెడీ కామెంట్ కాదమ్మా, చేసినట్లు. వాస్తవం. అంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే మనం బతుకుతూ ఇంకొందరిని కూడా బతికిద్దాం అనే మూడు బదులు కేవలం మనము మన కుటుంబం మాత్రమే బతకాలి, ఇంకెవరూ బతకొద్దు అనే స్థాయిలో కొంతమంది ఏంటంటే థియేటర్స్ ఎక్కువ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఒక లీజ్ సిస్టంలో దళారీలాగా, అంటే ఒక 100 థియేటర్లు పెట్టుకుంటే ఇండివిజువల్గా 5-6 థియేటర్లు ఉన్నా కూడా వాళ్ళు నడపలేని పరిస్థితులు, ఆ 5-6 థియేటర్లు కూడా 100 థియేటర్లు కలిపేసి ఇచ్చే పరిస్థితులు వాళ్ళు ఉంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సెంటర్, ఇప్పుడు సపోజ్ మనం కూకట్పల్లి చూసుకుంటే కూకట్పల్లిలో ఒక 9 థియేటర్లు ఉన్నాయనుకుంటే 9 థియేటర్లో ఒక 4 సినిమాలు వస్తున్నాయి అన్నప్పుడు కొన్ని 2 థియేటర్లో, లేకపోతే ఒక్కొక్క థియేటర్ ఆ కూకట్పల్లి, అలాగే ఎర్రగడ్డలో ఒక్కొక్క థియేటర్, అలా కాకుండా 9 థియేటర్లో ఒకటే సినిమా, ఎర్రగడ్డలో ఉన్న అన్ని థియేటర్లు ఒకటే సినిమా. అంటే టోటల్గా ఈవెన్ మనకి కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన రైట్స్ ఏంటంటే మనకి ఏది నచ్చితే అది మనం నచ్చింది చేయొచ్చు, మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్గా. కానీ లేకపోతే ఒక సినిమాలో ఒక 5 సినిమాలు ఉంటే 5 సినిమాల్లో నచ్చిన సినిమాని ఆదరిస్తాం, నచ్చని సినిమాని ఫెయిల్యూర్ చేస్తాం. ఆ చేసే రైటు, ఆ చూసే రైటు మనకుందాం. అలాంటి రైట్స్కి విరుద్ధంగా 5 థియేటర్లోనూ 5 ఒకటే సినిమా, అది బాగుండని చెత్త సినిమా అని కర్మ కింద అయినా అదే సినిమా చూసేటట్టు, అంటే ఆ కాన్స్టిట్యూషన్ రైట్స్ని హరించేటట్టుగా ఇవాళ వీళ్ళు వ్యవహరిస్తూ వీళ్ళు 5 థియేటర్లు ఇచ్చేసుకొని కేవలం కొద్ది మంది కొన్ని సినిమాలకి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ దానికే బతికేటట్టు, ఇంకెవరికి చిన్న ప్రొడ్యూసర్ ఉండొద్దు, ఇంకెవరు కొత్త టెక్నీషియన్స్ రావద్దు, ఇక అంతా మోనోపలీ లాగా. యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే ఇది మోనోపలీ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు వాడు మన కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. సో కాంపిటీషన్ లేకుండా మోనోపలీ లాగా చేస్తే చాలా తప్పు. అలాంటి సిస్టమ్స్ చేస్తూ థియేటర్స్ అన్నీ, అంటే నాట్ ఓన్లీ ఒక నైజాం కాదు, ఈవెన్ ఉత్తరాంధ్ర కానీ, ఈవెన్ ఆంధ్ర కానీ, ఇప్పుడు కృష్ణాలో చూసుకుంటే అరవింద్ గారు, దిల్ రాజు అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, వీళ్ళ ముగ్గురు టీం కలిపి మ్యాక్సిమం థియేటర్స్ క్యాప్చర్ చేశారు. అలాగే వెస్ట్ గోదావరి చూస్తే సేమ్ బ్యాచ్ మొత్తం క్యాప్చర్ చేశారు. ఉత్తరాంధ్రలో కూడా చూసుకుంటే ఈవెన్ ఒక థియేటర్ ఎగ్జిబిటర్ నాకు పలానా సినిమా వేసుకోవాలని ఉందండి అని అంటే, రేపటి నుంచి మా వచ్చే సినిమాలను వెయ్యాక నిన్ను మేము రానివ్వం అని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ఇష్టానికి వేసే సినిమాను కూడా వేయనివ్వకుండా వీళ్ళు ఏదైతే సినిమా వేయాలో ఆ సినిమా వేసే పరిస్థితులు ఇలా కల్పించారమ్మా. ఇంత దారుణమైన ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఒకప్పుడు ఇలాగే తమిళనాడులో కూడా చిన్న ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. వచ్చి ఒక హీరో విజయ్ సినిమా ప్రాపర్గా థియేటర్లు లేని ఆ సిస్టంలో ఉంటే విజయ్ వెళ్ళి జయలలిత గారు అప్పుడు సీఎం ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయమంటారు అంటే, ఆవిడ నేను చెప్పానని చెప్పు, నీకు ఏ థియేటర్లు ఇష్టమైతే ఆ థియేటర్ అన్ని పేపర్ ఆడి, ఆ థియేటర్లు ఇవ్వకపోతే నేను చూసుకుంటా అంటే, ఇవాళ థియేటర్లో ఫస్ట్ బీఫామ్ లైసెన్స్ అని ఒకటి తీసుకుంటా ఉన్నాం. ఆ బీఫామ్ లైసెన్స్లో ఏంటంటే మన బిల్డింగ్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ అని కానీ, అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో పర్ఫెక్ట్ అని కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ అని కానీ, సీట్స్, సౌండ్ సిస్టము, ఫైర్ సేఫ్టీ మెజర్స్, అలాగే ప్రొజెక్షన్ సిస్టమ్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము థియేటర్ నడుపుకుంటాము అనే సిస్టంలో ఉంటుంది. సో అలా స్టార్ట్ అయిన థియేటర్లో ఇవాళ ప్రభుత్వ అజమాయిషి, ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ జరిగితే థియేటర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు ప్రభుత్వం. అలాగే ఎవరన్నా మనం టికెట్స్ కోసం చెయ్యి లోపల పెడితే అన్న లేడీస్తో మిస్బిహేవ్ చేస్తే ఆ మిస్బిహేవ్ చేసిన దాని మీద కేసు ఫైల్ చేయొచ్చు. సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటే సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం మీద కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే టాయిలెట్స్ మెయింటెనెన్స్ బాగాలేకపోతే ఆ భాగం దాని మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఇలా ప్రభుత్వ నియంత్రణ. ఇంకోటి ఏంటంటే మనం ఎనీ ప్రోడక్ట్, మనం ఒక కంపెనీ పెట్టుకుని ఒక ప్రోడక్ట్ తయారు చేసుకుంటే ఆ ప్రోడక్ట్ని మన ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకుని ఎంఆర్పి అనుకుని ఆ ఎంఆర్పి ప్రకారం అమ్మొచ్చు అది బయట. కానీ సినిమాకి మాత్రం సినిమా ఇట్స్ ఏ కామన్ మ్యాన్ ప్రొడక్ట్. అందుకని సినిమా అనేది రేట్లు, టికెట్ రేట్లు ఎంత అమ్మాలి ఏంటి అనేది ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలి. ఒకవేళ దాన్ని అటు ఇటు కాదని దాన్ని టెంపరీగా వేరేది అనుకుంటే ఏదో కోర్టు నుంచి ఎక్స్ట్రా రేట్లు తీసుకొచ్చేదో చేయడం ఇలా చేస్తుంటారు. సో ఇలాంటి ప్రొడక్ట్ ఉన్న ఈ పరిస్థితిలో ఇవాళ ఇలా మోనోపలీలో అన్ని థియేటర్లో ఇష్టం లేకపోయినా ఒక బ్యాడ్ ఫిల్మ్ అయినా అదే సినిమా ఆడే పరిస్థితిలో ఉంచడం అనే సిస్టమ్ చాలా తప్పు. అలాంటి సిస్టమ్ తప్పు ఇక్కడ జరుగుతున్నది 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. తెలంగాణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒక టైంలో కేటీఆర్ గారు ఒక మీటింగ్లో, నేను అప్పుడు కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు ముగ్గురితో ఒక ఇండస్ట్రీ మీటింగ్ జరిగితే ఆ రోజున కేటీఆర్ గారు ఇవాళ గ్లోబలైజేషన్ వచ్చేసింది, ఎవరినైనా మనం ఆహ్వానించాలి, మనం బయట ఫారిన్ కంపెనీలు మన దగ్గర పెట్టండి చేస్తున్నాం అన్నప్పుడు సినిమాలో కూడా వేరియేషన్, ఈ సినిమా ఆ సినిమా, ఆ భాష ఈ భాష అని అనకూడదు, మన గ్లోబలైజేషన్ ఆహ్వానించాల్సిందే అని కేటీఆర్ గారు చెప్పాడు.
ఓ సో ఇలా చెప్పిన పరిస్థితులు ఇవాళ థియేటర్లు ఇంత దారుణంగా ఉందనంటే ప్రభుత్వం ఎందుకు పెట్టించుకోవటం లేదని చాలా పెద్ద తప్పం. డెఫినెట్గా ప్రభుత్వం దానికి గుర్తుకు తీసుకెళ్తాం. అందులో ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కూడా ఒక 20 మంది మెంబర్స్ని మన ఎఫ్డిసి చైర్మన్ రామ్మోహన్ రావు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న సినిమాలకి ఇటు ప్రాబ్లం ఉంది, అందుకని మినీ థియేటర్స్ కాన్సెప్ట్ కావాలి అంటే బస్ స్టాండ్లో థియేటర్స్ అవి 24 hours ఆడేటట్టు, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర. ఇవాళ తెలంగాణ స్టేట్లో ఒక 2000, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక 3000 థియేటర్లు మినీ థియేటర్స్ వస్తే చిన్న సినిమా క్రియేటివ్ సినిమా బతుకుద్ది, అలా బతికించండి అని చెప్పి అడగటానికి వెళ్తున్నాం. సో ఆయన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాండి, ఆయన ప్రభుత్వం ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇదంతా ఏదో చేస్తే కానీ చిన్నాళ్ళు కానీ క్రియేటివ్నెస్ కానీ బతకదమ్మా. లేకపోతే ఇలా మోనోపల్ అంటే మాఫియా డాన్ని జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ మాఫియాకి అడ్డం వచ్చినాడో లేకపోతే ఆ మాఫియాకి సంబంధించి వాళ్ళు డబ్బులు వసూలు చేసే దగ్గర ఒక లిమిటెడ్ స్పాన్లో వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ మా థియేటర్స్ మాఫియా చాలా వైడర్ స్పాన్లో మొత్తం 2 స్టేట్లు ఆక్యుపై చేసి, అంటే ఒక థియేటర్ ప్రేక్షకుడు చూసే సినిమాని కూడా వాళ్ళ ఇష్టారాజ్యం, ఈవెన్ తీసే నిర్మాతను కూడా వాళ్ళ ఇష్టారాజ్యం, టెక్నీషియన్స్ కూడా వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు కానోళ్ళు ఎవరిని కూడా బతకనిచ్చే పరిస్థితి లేని ఈ స్థాయిలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం గుర్తించకపోవడం ఒక తప్పు. ప్రభుత్వాన్ని గుర్తించేటప్పుడు మేము తీసుకెళ్ళి డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ మాఫియాలో ఇక్కడ నైజాం సైడ్ అంటే ఈ తెలంగాణలో ఎవరున్నారండి? అంటే తెలంగాణలో డెఫినెట్గా ఏంటంటే దిల్ రాజు శిరీష్ రెడ్డి, దిల్ రాజు కంపెనీ. ఇదే దిల్ రాజు శిరీష్ రెడ్డి ఈవెన్ ఉత్తరాంధ్ర వైజాగ్ ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లాలో అరవింద్ గారు, దిల్ రాజు, యువి వంశీ వీళ్ళు పార్ట్నర్షిప్లో కృష్ణా జిల్లాలో ఉన్నారు. అలాగే వెస్ట్ గోదావరిలో సేమ్ అరవింద్ గారు, దిల్ రాజు, శిరీష్ రెడ్డి అండ్ యువి క్రియేషన్స్ వంశీ ఉన్నారు. అలాగే యువి క్రియేషన్స్ వంశీ నెల్లూరుగా కానీ అలాగే సీడెడ్గా కానీ, అంటే వీళ్ళు ఒక క్రియేటివిటీని ఇలా బంధించి ఇలా చేస్తున్నప్పుడు, ఒక మోనోపలి స్థాయిలో చేస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం అనేది ఇదేంటంటే కామన్ మ్యాన్కి ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా. అలాంటి సినిమా ఎంటర్టైన్మెంట్ని వాళ్ళ కాస్ట్లీ చేసేసి ఇది కమర్షియల్ ఆస్పెక్ట్లోకి తీసుకెళ్ళి దీన్ని ఏ కొద్ది మంది చేతిలోనో ఉంచేసుకుంటాం అనేది చాలా పెద్ద తప్పు. దీని ప్రభుత్వాలు అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ 5 years ఉంది కాబట్టి వీళ్ళు చేయాలి. రేపు అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉన్నా కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఇదైన తర్వాత కూడా ఇది చేసి కామన్ మ్యాన్కి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్, ఎక్కువ మంది బతికేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. This is Sumant. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.